ఢిల్లీలో కూడా బీజేపీ పార్టీ, గల్లీలో కూడా బీజేపీ పార్టీ అనేది కైవసం చేసుకోవాలనేది చేస్తూ దక్షిణ భారతదేశంలో కూడా మేము త్వరలో నార్త్లో అయితే ఎట్లయితే అన్ని రాష్ట్రాలలో విజయం సాధించినమో ఆ దిశగా దక్షిణ భారతదేశంలో కూడా ఆ విజయం సాధించేందుకు తొలిమెట్టుగా మున్సిపల్ ఎలక్షన్స్లలో మన సర్పంచ్ ఎలక్షన్లలో కూడా ఎప్పటికొద్ది చాలా ఎక్కువ మంది మా వాళ్ళు సర్పంచ్లు అయినరు, ఉప సర్పంచ్లు అయినరు, వార్డు మెంబర్లు అయినరు. అదే దిశగా ఈసారి మున్సిపల్ చైర్మన్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఓటును కైవసం చేసుకోవడానికి చాలా బ్రహ్మాండంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో అందరూ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మేము తెలియజేస్తున్నది ఏంటి అంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీ పోయిన సంవత్సరము 4 మేము కైవసం చేసుకొని 4 తక్కువ ఓట్లతో ఓడిపోయి 2 సెకండ్ ప్లేస్లో వచ్చి 3rd ప్లేస్లో వచ్చి ఈ విధమైనటువంటి 12 పోస్టులు మేము కాంటెస్ట్ చేస్తే దాని 4 గెలుచుకొని 4 దగ్గరలో ఓడిపోయి 2 కొంచెం తేడాతో 3rd ప్లేస్కి పోయి ఈ విధమైనటువంటి రిజల్ట్ మాకు ప్రజలు ఇచ్చినందుకు కొత్తకోట ప్రజలందరికీ పోయినసారి ఆ విధంగా ఓటేసినందుకు వాళ్ళకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ మమ్ములను ఈసారి గుర్తుంచుకొని బీజేపీ పార్టీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ గల్లీలో కానీ బ్రహ్మాండంగా ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి పార్టీని వాళ్ళందరూ గుర్తిస్తున్నారు. ఈసారి కొత్తకోట ప్రజలు కూడా ఖచ్చితంగా బీజేపీ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ వారంలో మరి వచ్చేటటువంటి అవకాశం ఉంది కనుక ముందుగానే ఈ ఎన్నికలలో ప్రిపేర్ కావడానికి ఒక సంకేతంగా మున్సిపాలిటీ ప్రజలకు కొత్తకోట మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా తెలియజేయాలి, బీజేపీ పార్టీకి అవకాశం ఈసారి ఇవ్వాలనే ఒక ఆలోచనతోన బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి వార్డులో బైక్ ర్యాలీ నిర్వహించి ప్రతి ఒక్క ఓటర్కు దగ్గర కావాలనే, చేరువ కావాలనే ఒక సందర్భం, ఒక ఆలోచనతో అన్ని వార్డులను కూడా ప్రతి మూలన ఏ గల్లీలో ఏ ఉంది, ఏ సమస్య ఉంది అని తెలియాల్సినటువంటి అవసరం కార్యకర్తలకు, నాయకులకు కూడా ఉంది అని చెప్పి ఒక ఆలోచనతో అన్ని ఏరియాలు తిరుగుతూ వాళ్ళ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ర్యాలీ విజయవంతం చేసినటువంటి కార్యకర్తలందరూ కూడా నేను వారికి సంతోషంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా కొత్తకోట ప్రజలందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, ఈసారి బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వండి. ఈసారి కాషాయం జెండా బీజేపీ మున్సిపాలిటీ కొత్తకోట మున్సిపాలిటీ పైన ఎగిరేయడానికి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి పార్టీలు అన్నీ కూడా కరప్షన్ చేసినటువంటి పార్టీలు, కానీ బీజేపీ పార్టీలో 4 కౌన్సిలర్లు ఉంటే ఎంతో మరి వారు అభివృద్ధి చేసినటువంటి వార్డులను ఒకసారి మీరు పరిశీలన చేయండి అని చెప్పి నేను ప్రజల్ని ఒకసారి నేను వారిని అడుగుతా ఉన్నా. కనుక అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ అవకాశం ఇస్తే బీజేపీ పార్టీ కొత్తకోటను ఏ విధంగా మరి అభివృద్ధి చేస్తుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆ వార్డులను చూడండి. అదేవిధంగా కరప్షన్ ఉండదు బీజేపీ ఉంటే. గతంలో టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చిర్రు, ఈసారి మరి రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా అవకాశం ఇచ్చిర్రు. కానీ ఎక్కడ కూడా ఇచ్చినటువంటి హామీలు పూర్తి చేయలేనటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఏ ప్రజలను అడిగినా కూడా వారు సంతోషంగా లేనటువంటి పరిస్థితి, వారు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా పూర్తి చేయలేదు. కనుక సెంట్రల్ అంటే ఫండ్తోన, కేంద్ర ప్రభుత్వ నిధులతోన ఉండేటటువంటి ఈ యొక్క నిధులతోన జరిగేటటువంటి ఈ మున్సిపల్ ఏవైతే పనులు ఉంటాయో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతాయి. కనుక తప్పనిసరిగా బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వండి. ఇక్కడ ఎంపీగా డీకే అరుణమ్మ గారు ఉన్నారు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఉన్నారు. కనుక మాకు నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. వచ్చినటువంటి నిధులను కూడా వినియోగించుకోలేనటువంటి దుస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది. 12 కోట్ల రూపాయల అమృత్ స్కీమ్ కింద వచ్చినటువంటి పథకాన్ని ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎమ్మెల్యేది. కనుక ఇటువంటి వాళ్ళకు అవకాశం ఇస్తే మళ్ళీ కొత్తకోట ప్రజలలో ఇక్కడ అభివృద్ధి నిరాశ నిస్పృహలు అభివృద్ధి జరగలేనటువంటి పరిస్థితి మనమందరం కూడా మళ్ళీ చూడాల్సి వస్తుంది. కనుక మా బీజేపీ పార్టీ కార్యకర్తలు, నిలబడేటటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా నిజాయితీగా ఈ పట్టణానికి
కట్టుబడి పనిచేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరూ కూడా ఈ సందేశాన్ని అందించాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ, చాలామంది మరి ఉత్సాహంగా మా పార్టీలో జాయిన్ కావడానికి అందరూ కూడా వస్తున్నారు. సత్యం సాగర్ ఇవాళ 24వ తారీఖు పెద్ద ఎత్తున అరుణమ్మ గారి సమక్షంలో జాయిన్ కావడానికి వారికి ముందుగానే వారు మాకు సూచన తెలియజేస్తూ కలవడం జరిగింది. ఈ విధంగా చాలామంది ఎంతోమంది కూడా ఇంకా మా కార్యకర్తలకు కాంటాక్ట్లో ఉన్నారు కనుక నేను చివరిగా ఒకటే మాట చెప్తా ఉన్నా. టీఆర్ఎస్ పార్టీకి వేస్తే ఓటు బోరిలో వేసినట్టే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను పూర్తి చేయలేదు కనుక వారికి మున్సిపల్ ఎన్నికలలో ఓటు అడిగేటటువంటి హక్కు లేదు. నిజాయితీగా పనిచేసేటటువంటి బీజేపీ పార్టీకే కేంద్ర ప్రభుత్వ నిధులు ఉంటాయి కనుక బీజేపీకి అవకాశం ఇవ్వాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.